ఇక కేసీఆర్ను బదనాంకు కుట్ర కాంగ్రెస్ బీజేపీకి ఇదొక్కటే ఎజెండా. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ వ్యక్తి నిర్ణయం కాదు, మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయించింది. ఇదే ప్రాజెక్టు వేరే దేశాల్లో నిర్మిస్తే ఆ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. టాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోంది. మోడీ దృష్టిలో పడేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి నేను కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు మరి నిజంగానే. ఈ కుట్ర ఎట్లయిందో కూడా నేను చెప్పినా, మళ్ళీ కూడా ఒకసారి మీకు 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కుట్ర ఎట్లుంటుందంటే వీళ్ళది ఒక ప్రాజెక్టులో ఒక చిన్న పొరపాటు జరిగింది. మేడిగడ్డ దగ్గర ఈ బ్యారేజ్ అనుకుంటే ఈ మహారాష్ట్ర బెల్ట్లో ఇక్కడ 2 పియర్స్ కుంగినాయి. ఎప్పుడు కుంగుతాయి అవి ఎగ్జాక్ట్గా మీరు చూడండి. ఇదంతా కుట్రలో భాగమా కాదా అనేది చూడండి. అక్టోబర్ 16 తారీఖు నాడు మనకు ఎన్నికల కోడ్ వస్తుంది. అక్టోబరు 21వ తారీఖు నాడు ఇది కుంగుతుంది. ఇది కుంగుతుంది. అక్టోబర్ 21 కుంగుతుంది. అక్టోబరు 22న కిషన్ రెడ్డి లేఖ రాస్తాడు ఎన్డీఎస్ఏకి లేఖ రాస్తాడు. అక్టోబరు 24, 25న ఎన్డీఎస్ఏ హెలికాప్టర్ వేసుకొని ఆలిపోతుంది. అక్టోబరు 29న ప్రాథమిక నివేదిక ఇస్తుంది. అంటే ఎట్లా చక్క జరిగిపోతుంది చూడండి. రోజుల వ్యవధిలోనే, గంటల వ్యవధిలోనే 16 తారీఖు నాడు కోడ్ వస్తుంది, 21 తారీఖు నాడు కుంగుతుంది, 22 తారీఖు నాడు లేఖ రాస్తాడు కిషన్ రెడ్డి. అసలు ఎన్డీఎస్ఏ రూల్ ఏం తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే ఎన్డీఎస్ఏ వచ్చి స్టడీ చేయాలి. దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు, ఆ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ముందు స్టడీ చేయాలి. కానీ వీళ్ళతో ఏం సంబంధం? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అధికారుల చేతిలో ఉంటుంది అది మొత్తం పవర్ అంతా కూడా. సో కాబట్టి వెంటనే ఇక్కడ ఏం చేసిరు, ఈ రకంగా ఎన్డీఎస్ఏకి లేఖ రాయడం, కోడ్ వచ్చిన తర్వాత వ్యవహారం ఇదంతా కూడా. మీరు ఒకసారి ఈ సినారియోని గమనించండి. కోడ్ వస్తుంది, కుంగుతుంది, లేఖలు రాస్తారు, వెంటనే వస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. ఇవన్నీ చకచక వారం రోజులల్లో, అంటే 21 నుంచి 29 కరెక్ట్ 8 రోజులల్లో క్లారిటీ వచ్చేస్తారు. ఆ కమిటీ వచ్చింది లేదు, లోపలికి దిగింది లేదు, చూసింది లేదు, ఇది లేదు. సో కాబట్టి ఈ రకంగా ఈ వ్యవహారం అంతా కూడా ఒక కుట్రలో భాగం. ఇది సేమ్ ఇప్పుడు ఈ కుట్ర అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళా లోక్సభ ఎన్నికలకు ముందు మళ్ళీ ఒక మధ్యంతర నివేదిక వస్తుంది. ఇదే ఎన్డీఎస్ఏ ఇస్తుంది. మన కేసీఆర్ సభ ముందు మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఇది అయిపోయింది. ఎన్డీఎస్ఏ కథ అయిపోయి అంత అయిపోయింది. ఇప్పుడు నీడలు తొలుగుతూ ఉన్నాయి కాళేశ్వరం మీద. వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు ప్రజలు. ఇప్పుడేం చేయాలి? మళ్ళీ కాంగ్రెస్ బీజేపీలు కేసీఆర్ను టార్గెట్ చేయడం కోసం మళ్ళీ కాంగ్రెస్ బీజేపీలు మళ్ళీ ఏకమవుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. రేపు ఏ రకంగా ప్రచారాలు చేస్తారు, ఎట్టెట చేస్తారు, బదనాం చేయడం కోసం ఏ ప్రయత్నాలు చేస్తారో ఇవన్నీ కూడా రేపు మనం చూడబోతా ఉన్నాం. సో కాబట్టి ఈ రకంగా కూడా మేడిగడ్డ వ్యవహారం కావచ్చు, మిగతా వాటిల్లో కావచ్చు, బదనాం చేయడం కోసం రెడీగా కూర్చున్నారు. అది ఏది వాళ్ళ టార్గెట్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదు. టార్గెట్ ఏంది? గోదావరి జలాలు. టార్గెట్ ఏంది? చంద్రబాబుకు నీళ్లు తీసుకుపోవాలి. టార్గెట్ ఏంది? గోదావరిలో నీళ్ళు ఎక్కడివి? ప్రాణహిత లేకపోతే, ఇంద్రావతి లేకపోతే, శబరి లేకపోతే, ఈ ప్రాణహిత ఇంద్రావతి నీళ్లను కూడా తెలంగాణకు దక్కకుండా అయితే కిందికి తీసుకుపోవాలి. దాని లేకపోతే రేపటి ఎన్నికల కోసము తమిళనాడుకి ఎత్తుకపోవాలి, కావేరికి. ఇది వీళ్ళ కుట్రలో భాగం. తెలంగాణ బాగుపడద్దు, తెలంగాణ రైతులు బాగుపడితే ఓర్వలేరు అన్నమాట. వీళ్ళు ఓర్వలేరు, అది ఉండదు వీళ్ళకి. సో కాబట్టి ఈ రకంగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.